పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. శ్రీ ఆరోగ్యంగా తయారవుతుంది అని చెప్పండి, చెప్పండి ప్రతి గ్రామానికి వెళ్ళి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా,
పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా నువ్వే గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరినో గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా
2024 జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు గాను స్వతంత్ర ఫలాలను కావచ్చు అందిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలక్షన్స్కి వెళ్ళబోతా ఉన్నారు. ఆయన ఆశీర్వాదం పొందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ఎంపీ అభ్యర్థులు కావచ్చు, మేమంతా ఒక వైఎస్ఆర్సీపీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల్లాగా, సైనికుల్లాగా పనిచేసి 175కు 175, 25కు 25 అనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఉందో ఆ నినాదాన్ని వాస్తవ రూపం దాల్చే విధంగా మేమందరము ప్రతి క్షణం అహర్నిశలు కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యయనానికి నాంది పలకడానికి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుడు, మా కార్యకర్తలు మేమందరం కలిసి మా వంతు కృషి చేయాలని నిర్ణయించుకొని గడప తిరగడం జరిగింది. ఇదే విధంగా మండలంలోని ప్రతి పంచాయతీలో తిరగడం జరుగుతుంది. మా వంతు కృషి చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే 175+25 200/200 ఉందో సాధించి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు వాలమేడు పంచాయతీలో వచ్చే నెల 13వ జరగబోతున్నటువంటి సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్పీటీసీ సభ్యులు రామకృష్ణ, జమీన్ కొత్తపాలెం ఉప సర్పంచ్ మానవరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించాం. ఈ ప్రాంతంలో చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా చూస్తూ ఉన్నారు. ప్రజాస్పందన ముఖ్యంగా మహిళల్లో, పేద వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, వాటి యొక్క ఫలితంగా వాళ్ళ ముఖాల్లో ఆనందం కనపడతా ఉంది. ఏ ఇంటికి పోయినా ఆ ప్రతిస్పందన చూస్తే మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తాం అనేటువంటి ఒకటే ఒక మాట వినపడతా ఉంది ఆ వర్గాల నుంచి. చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా పేద ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు ఏదైతే మాట చెప్పాడో మాట తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. గత ప్రభుత్వాలు ఏదో ఎన్నికల కోసం మాటలు చెప్పడం, వాగ్దానాలు చేయడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత తొంగలో దొక్కినటువంటి పరిస్థితులు చూసాం. ఏ వాగ్దానాన్ని అమలు చేయనటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశాడో ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేశాడు. అదేవిధంగా బాబూజీకి అల్లగనటువంటి గ్రామ స్వరాజ్య స్థాపనలో పేద ప్రజలు ఎక్కడో మండల కేంద్రాలకు పోయి వారికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చేటువంటి పరిస్థితి గతంలో చూసాం. ఈనాడు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు గ్రామ స్వరాజ్య స్థాపన కానివ్వండి, అంబేద్కర్ కళ్ళగనటువంటి సమసమాజ స్థాపన, సామాజిక న్యాయంలో కానివ్వండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో పేదల సంక్షేమం కోసం పనిచేశాడు. అది ప్రజల యొక్క స్పందనలోనే కనపడతా ఉంది. కాబట్టి పేదల ప్రభుత్వం కావాలి, పేదల జీవితాల్లో వెలుగులు కావాలంటే ఈ ప్రభుత్వం కొనసాగాలి. జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకునేదానికి గూడూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి మేరిక మురళీధర్ని గెలిపించాలని, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ పోటీ చేస్తున్నటువంటి మధ్యల గురుమూర్తి గారిని ఆశీర్వదించమని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారంలో వాళ్ళ స్పందన చూస్తే తిరుగులేనటువంటి విజయాన్ని నమోదవుతుంది జగన్మోహన్ రెడ్డి పక్షంగా అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రేపు జమీన్ కొత్తపాలెం పంచాయతీకి సంబంధించి జమీన్ కొత్తపాలెం, గంగనపాలెంలో ఈ ప్రచారాన్ని కొనసాగిస్తాం. 29, 30 తేదీల్లో వాకాడు మండలంలో ఈ స్థానిక ఎమ్మెల్సీ, అదేవిధంగా గూడూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నటువంటి మేరిక మురళీధర్ గారు, పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు గ్రామాన్ని సందర్శిస్తారు. వాకాడు మండలంలో కోస్తా తీర ప్రాంతం కానివ్వండి, వాకాడు ప్రాంతంలో ఈ ప్రాంతానికి 6వ తేదీ అభ్యర్థులు రాబోతున్నారు. కాబట్టి రేపు జమీన్ కొత్తపాలెం పంచాయతీలో, 29వ తేదీ వాకాడు ప్రాంతంలో, 30వ తేదీ తీర ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తాం. ఈ ప్రచారం చూస్తే చాలా ఉత్సాహంగా ఉంది. వాళ్ళ స్పందన చూసి మరింత ఉత్సాహంగా ముందుకు పోయేదానికి ప్రతి కార్యకర్త కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నారు. ఈరోజు వాకాడు మండలంలో, గూడూరు నియోజకవర్గంలో వాకాడు మండలానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది.
ఈ మండలం చాలా కీలక భూమిక పోషిస్తుంది. ఏ ఎన్నిక జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షంగా ప్రథమ స్థానంలో ఉంటుంది. ఆ ప్రథమ స్థానంలో రాబోయేటువంటి ఎన్నికల్లో నిలిపేదానికి ప్రతి కార్యకర్త ఒక జట్టుగా కృషి చేసేదానికి చాలా విశ్వాసంతో, అంకిత భావంతో పనిచేస్తా ఉన్నారు. ఈనాడు ఈ వాలమేడు పంచాయతీలో ప్రజలు చూపినటువంటి ఆదరణకు ఆ గ్రామస్తులందరికీ, ఈ పంచాయతీలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ ఒక్కసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటాం.